అరే ఇలా ప్రపోజింగ్ డే అట కదరా, ఎట్లనే చేసి మా పిల్లకి ఐ లవ్ చెప్పాలావు. అరే నాకు భయం పడుతున్నారా, ఏమైతుందో ఏమో పో. అరే నువ్వు భయపడకరా, అవో ప్రీతి అత్తులోయ్, చెప్పు చెప్పు ఏం చెప్పి. ప్రీతి, రాజుగాడు నీతో మాట్లాడతాడట. చెప్పు రాజు చెప్పు. తిన్నావా ప్రీతి? ఏం కూర మీది ఇయ్యాల? మాది ఆలుగడ్డ టమాటా రాజు. అబ్బా మై ఫేవరెట్ కర్రీ, కొంచెం నాకు వేస్తావా? అరే ఫాల్తుగా ఏం మాట్లాడుతున్నావురా? అరే మా వాళ్ళ డాడీ పోలీస్ రా, నాకు ఉచ్చ పడుతున్నారా దాని ఉత్తరే. నీ ఎవరు నలికుట్లోడు ఉన్నావేంద్రా? ఆవు నేను అడుగుతావు. అరే అద్దురా డాడీ చెప్తే మన పని అవుతారా? అద్దురా నువ్వు ఆవు బ్యావు నోరు మూసుకో. ప్రీతి, రాజుగాడికి నువ్వంటే మస్తు ఇష్టం ప్రీతి. నీకు ఐ లవ్ చెప్తామంటే భయపడుతుండు. రాజుగాడు అంటే నీకు ఇష్టమా లేదా ప్రీతి? ఏదో ఒకటి చెప్పు ప్రీతి జల్దీ. రాజంటే నాకు కూడా ఇష్టమే, కానీ ఏంది కానీ ప్రీతి? అరే నీ లవ్ సక్సెస్ అయిపోయినట్టరా, బెగిరి తగలడి పప్పు. హలో రాజు, ఫిబ్రవరి 14 వస్తున్నాయి కదా, నాకేం గిఫ్ట్ ఇస్తావు? మొన్ననే ఐఫోన్ కావాలని కిడ్నీలో మెప్పించినావు, మళ్ళా ఇప్పుడు గిఫ్ట్ కావాలంటున్నావా ప్రీతి? అట్లా కాదు రాజు, ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే కదా, నువ్వు లవర్స్ డే రోజు ఏమైనా గిఫ్ట్ ఇచ్చినావు అనుకో, నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటా రాజు. అంటే ఇన్ని రోజులు ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఉత్తేనా? అవన్నీ కాదు రాజు, నాకైతే ఫిబ్రవరి 14 నాడు ఏదో ఒక గిఫ్ట్ కావాలా చెప్తున్నా. ఆ బుంగమూతి వెట్టి మునుగకే ఏం కావాలో చెప్పు. రాజు మాది స్కూటీ ఖరాబైంది రాజు, నాకు స్కూటీ కావాలా. ఏంది స్కూటా? నేను ఇంకా ఏదైనా ఆడుకున్న బొమ్మ ఇస్తే అయిపోతా అనుకున్నా, నువ్వు 1,00,000 రూపాయలకి పెట్టినావు కదా పోటు. అబ్బా 1,00,000 రూపాయలు అంటే నా దగ్గర లేవు ప్రీతి, మొన్ననే ఐఫోన్ కావాలంటే ఒక కిడ్నీ అమ్మేత్తి. రాజు ఇంకో కిడ్నీ ఉన్నాయి కదా రాజు, అమ్మేద్దాం అది కూడా. ఏమరా సాయిగా బాగా ఆలోచిస్తున్నావేంద్రా? ఏం లేదు మామా, ఫిబ్రవరి 14 వస్తున్నాయి కదరా, సీటికి ఎట్లా లవ్ చెప్పాలని ఆలోచిస్తున్నారా. అరే ఆ పోరికి లవర్ ఉన్నారా, నువ్వెందుకురా దాని మన పడుతున్నావు? ఏ చెట్ లవర్ లేడురా, లవర్ ఉంటే నాతో ఎందుకు మాట్లాడుతావురా? నీకు ఎంత చెప్పినా అర్థం కారా, చూపెడతాదారా. చూడరా మంచిగా చూడు, కొడుతోటో చేతిలో చేతేసుకొని మాట్లాడుతున్నది. అరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా, ఏమంటావు చూద్దాం. అరే ఇప్పుడే ఫోన్ చేస్తావరా దానికి. హలో సీటీ, ఏడునో సీటీ? ఇయో ఇంటికాడున్నా సాయి, నేను మళ్ళీ ఎత్తా, కొంచెం బిజీ ఉన్నా, సరేనా బాయ్. సీటీ ఇయో చాక్లెట్ తీసుకో. గంట చిన్న చాక్లెట్ ఏం చేసుకోమంటావు సాయి? నీ ముక్కులో పెట్టుకో సప్పుడాక. నీ ఫ్రెండ్ రాజేష్ బెటరు, మస్తు పెద్ద చాక్లెట్ ఇచ్చిండు. ఇగో చూడు ఎంత పెద్ద చాక్లెట్ ఇచ్చిండో రాజేష్. అబ్బా రాజేష్, నాకు తెలకుండా నువ్వు ఎప్పుడు చాక్లెట్ ఇచ్చేవరా? నాకు పిల్లని సెట్ చేస్తా అని నువ్వు సెట్ చేసుకుంటున్నావారా? ఇదేనారా దోస్తానంటే? అరే చెల్ అట్లా కాదురా, వట్టిగానే ఇచ్చిండ్రా. నాకు అర్థమైంది, నీ ఫోన్ బిజీ వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఈ పోరున పట్టినావని. కానీ పోయి నా పోరికే సున్నం పెడతావని అనుకోలేనురా. ఇదేరా దోస్తానంటే.